ఈలో ఒక మంచం మీద పడుకుని లెక్కలేనన్ని మెరిసే తారలను చూస్తున్నారు. అమ్మమ్మ! లియో నిద్రమత్తుగా గుసగుసలాడాడు. ఒకానొకప్పుడు ఆమె గొంతులో మృదువైన స్వరంతో మొదలుపెట్టింది. ఇక రాజు ఉండేవాడు. అతనికి 7 కొడుకులు. ఒక్క సూర్యరశ్మి రోజున ఈ 7 యువరాజులు చేపలు పట్టడానికి వెళ్లారు. ప్రతి యువరాజు ఒక చేపను పట్టుకుని వాటిని ఎండలో ఆరబెట్టడానికి వేశారు. లియో మరింత దగ్గరగా జరిగింది. తరువాత యువరాజులు తమ చేపలను తీసుకెళ్లడానికి వెళ్ళినప్పుడు ఒక చేప అస్సలు ఆరలేదు. యువరాజు దాన్ని తీసి, చిన్న చేప, నువ్వు ఎందుకు ఆరలేదు అని అడిగాడు. అమ్మమ్మ కాసేపు ఆగి తరువాత చిన్న గొంతుతో కొనసాగించింది. ఆ చేప ఒక పెద్ద గడ్డివాము నా సూర్యరశ్మి మార్గాన్ని అడ్డకుంది. ఆ గడ్డివామును కనుగొని, గడ్డివామా, నువ్వు చేప మార్గంలో ఎందుకు ఉన్నావు అని అడిగాడు. పశువులు మెల్లగా, సేవకుడు మమ్మల్ని మేతకు వదలెను లేదు అని అరిచాయి. ఆశ్చర్యపోయిన యువరాజు సేవకుడిని కనుగొని, సేవకుడా, నువ్వు పశువులను ఎందుకు వదలలేదు అని అడిగాడు. సేవకుడు నిట్టూర్చి, మా అమ్మ నాకు ఇంకా అన్నం పెట్టలేదు అని అన్నాడు. యువరాజు అప్పుడు తల్లి వద్దకు వెళ్ళి, అమ్మా, నువ్వు సేవకుడికి ఎందుకు అన్నం పెట్టలేదు అని అడిగాడు. తల్లి అలసిపోయినట్లుగా చూసి, మా ఏడుస్తున్నాడు, ఏడుస్తున్నాను, నేను ఏమీ చేయలేకపోతున్నాను అని చెప్పింది. చివరగా యువరాజు చిన్నపిల్లాడి వద్దకు వెళ్ళి నెమ్మదిగా, చిన్నవాడా, నువ్వు ఎందుకు అంత ఏడుస్తున్నావు అని చెప్పాడు. ఆ అబ్బాయి ముక్కు చీదుతూ ఒక చీమను కనుగొని, తా అబ్బాయి, నెమ్మదిగా అందివారు. చాలా తెలివిగా అతను నా బంగారు పుట్టలో వేలు పెడితే నేను కొరకనా ఏంటి అని బదులిచ్చింది. యువరాజు చాలా ఆశ్చర్యపోయాడు. అమ్మమ్మ ఒక క్షణం కళ్ళు మూసుకుని తరువాత లియో వైపు చూడటానికి వాటిని తెరిచింది. అతని నిద్రలోకి జారుకున్నాడు. అతని ముఖం మీద శాంతమైన చిరునవ్వు. బహుశా నక్షత్రాల ఆకాశం కింద బంగారు పుట్టలు మరియు ఆసక్తిగల యువరాజుల గురించి కలలు కంటున్నాడు.